మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ అశ్విని, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ 49 రాజమండ్రి బ్రాంచ్. సో నెక్స్ట్ క్వశ్చన్, చాలామంది కపుల్ అడిగే ఒక బేసిక్ డౌట్ ఏంటంటే 1 year ట్రై చేస్తున్నా, మాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వట్లేదు, అదేమన్నా ప్రమాదమా, డేంజరా అని అడుగుతూ ఉంటారు. సో ఇందులో ఏ ప్రమాదము ఉండదండి. ఎందుకంటే వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత అన్ఇంటరప్టెడ్ ఇంటర్ కోర్స్ అనేది ఉంటే డెఫినెట్గా కపుల్లో ఏ ప్రాబ్లము లేకపోతే 80% కపుల్ 1 year లోపే కన్సీవ్ అవుతారు. సో ఒక 20% మాత్రం సెకండ్ ఇయర్ ఎండింగ్లో కన్సీవ్ అవుతారు. సో 20 to 30% కపుల్ ఆఫ్టర్ 1 year అనేది కన్సీవ్ అవటం లేక ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవటం అనేది జనరల్ వరల్డ్ వైడ్ పాపులేషన్లో మనం చూస్తున్నాం. సో అది డేంజర్ ఏమీ కాదు. సో యూజువల్లీ అట్లీస్ట్ 2 years అన్ఇంటరప్టెడ్ ఇంటర్ కోర్స్ అయినా కూడా మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వట్లేదంటే మాత్రం డెఫినెట్గా మీరు అలర్ట్ అవ్వాలి అప్పుడు. సో అలర్ట్ అయ్యి ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ మీరు కన్సల్ట్ అవ్వటం వల్ల ఏంటంటే మీ ఫర్టిలిటీ విండో ఎంత ఉంది, మీ ఫర్టిలిటీ స్కోర్ ఎలా ఉంది అనేది మీరు ఒకసారి టెస్ట్ చేయించుకోవటం వల్ల ఫర్దర్గా మీరు ఎటువంటి ట్రీట్మెంట్స్కి వెళ్తే మీ టైం ఏదైతే వేస్ట్ అవ్వకుండా త్వరగా ప్రెగ్నెన్సీ అనేది మీకు కన్ఫర్మ్ అవడానికి కూడా ఈ రోజుల్లో ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి. సో బేసిక్ టెస్ట్ నుంచి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కూడా, అలాగే ఒక్కొక్కసారి సర్జికల్ కరెక్షన్ కూడా చేసుకుని వెళ్తే ఏంటంటే ఎర్లీగానే మీరు ప్రెగ్నెన్సీని, మీ పేరెంట్హుడ్ని మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకా ఫర్దర్గా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా లేక ఇదే సిచ్యువేషన్లో మీరు ఏమన్నా ఉన్నా కూడా డెఫినెట్గా నన్ను రాజమండ్రి బ్రాంచ్లో మీరు కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.